హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే పెరుగు వడ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా బాగుంటుందండి. అండ్ హెల్దీ కూడా. ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మినపప్పు 5 to 6 hours నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టిన తర్వాత స్ట్రైన్ చేసుకొని గ్రైండర్కి కానీ మిక్సీకి కానీ వేసుకొని మెత్తగా పిండి పట్టి పెట్టుకోవాలండి. దీనికోసం ముందుగా మనమైతే పెరుగు వడ చేస్తున్నాం కదా, పెరుగుని బాగా చిలికి సాఫ్ట్గా తయారు చేసి పెట్టుకోవాలండి. పెరుగు అయితే పుల్లగా ఉండకూడదు, కమ్మగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం వాటర్ తీసుకొని దానిలో కొంచెం పెరుగు వేసి మజ్జిగలా చేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలండి. ఈలోపు పిండి కూడా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా మెదగాలండి. పిండి మెదిగిందా లేదా అనేది మనం చూసారు కదా, ఇలా వాటర్లో వేసినప్పుడు ఇలా తేలుతుందంటే వడలు కూడా చాలా బాగా వస్తాయని ఇది చిన్న చిట్కా అండి. ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. పిండి మెదిగిన తర్వాత తీసి పెట్టేసి దీనిలో కొంచెం సాల్ట్ అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి. కొంచెం కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపిన తర్వాత వడలు చూసారు కదా, ఇలా జస్ట్ నేనైతే ఇలా సింపుల్గా వేసేస్తానండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత చేత్తోనే ప్రెస్ చేసేసి వేసుకోవచ్చు. ఒకవేళ ఇలా రాలేదంటే కవర్ మీద అయినా ట్రై చేయొచ్చండి. ఈ వడలు అనేవి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయండి. కడుపుకు కూడా హాయిగా ఉంటుంది. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్లో ఈ వడల్ని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా బాగా ఎర్రగా ఏగే వరకు తిప్పుకోవాలండి. కొంచెం ఈవినింగ్ టైం చేసి పెట్టుకున్నా కానీ మార్నింగ్కి చాలా బాగుంటాయి. లేదంటే ఫాస్ట్గా అయినా అప్పుడే వేడి మీద అయినా తినేసేయచ్చండి. ఇలా ప్లెయిన్గా కూడా గారెలుగా తినేయచ్చు, అవి కూడా బాగుంటాయి. చూసారు కదా, వడలు అనేవి బాగా క్రిస్పీగా కాలిపోయాయండి. వీటిని ఇప్పుడు మనం 1 నిమిషం అలా ఉంచేసి, మా పాపకైతే ఇలానే ఇచ్చేసాను వడలు. ఇంకా ఈ వడల్ని ఇలా వాటర్లో వేసి కొంచెం 30 seconds ఉంచితే చాలండి. దీనిలో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేయాలి. చూసారు కదా, చాలా డెలికేట్గా ఉన్నాయి అనమాట. వీటిని ఈ వడల్ని ఇలా వాటర్ అంతా వంపేసిన తర్వాత ఈ విధంగా పెరుగులో వేసి కొంచెంసేపు నాననిస్తే చాలండి, చాలా బాగా వస్తాయి. సెకండ్ ట్రిప్ నేనైతే చిట్టి గారెల్లా వేస్తున్నానండి. చిన్న చిన్న గారెలు చాలా బాగుంటాయి. సేమ్ ప్రాసెస్ అండి. ఈ విధంగా వడలు వేసుకొని పెరుగులో వేసేసుకోవడమే. వీటిని మీడియం ఫ్లేమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా వచ్చే విధంగా కాల్చుకొని వీటిని మళ్ళీ నెక్స్ట్ సేమ్ అలానే వాటర్లో వేసేసి స్ట్రైన్ చేసుకొని పెరుగులో వేసేసుకోవడమేనండి. చూసారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసారు కదండి, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక కమ్మనైనా పెరుగు వడ తినాలనుకుంటే ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే, ఇంకెందుకు ఆలస్యం, ఎంతో కమ్మనైనటువంటి పెరుగు వడ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి. ఇది పెరుగు ఉండడం వల్ల ప్రోబయోటిక్ అండ్ గట్ హెల్దీ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి ట్రై చేయండి, చాలా హెల్దీగా ఉండొచ్చు. అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.